सीएम कांग्रेस पार्टी ఇక్కడ ఉండాలి. ఒక నిమిషం మాత్రం. రెండు లక్షల రుణమాఫీ చేస్తా. గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద, మెదక్ క్రిస్టియన్ మీద, మన గజ్వేల్ మసీదు మీద, మక్కా మసీదు మీద ప్రమాణం చేసింది. ప్రభుత్వం వచ్చింది, 8 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే, రైతుకు రైతు భరోసా రాలే, కూలీ రైతుకు భరోసా ఇవ్వలే, కౌడు రైతుకు భరోసా ఇవ్వలే, 24 గంటలు కరెంటు లేదు, 500 బోనస్ అస్సలే లేదు, రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు. రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాలని వెంటనే అమలు చేసే విధంగా ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం. మీరు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ చేయండి. బ్యాంకర్స్ చెప్పిన 39,000 కోట్లు చేస్తే గానీ అందరికీ రుణమాఫీ జరగదు. ఒకసారి 31,000 కోట్లు అంటారు, ఇంకోసారి 26,000 కోట్లు అంటారు, ఒకసారి 42 లక్షల మంది రైతులు అంటారు, ఒకసారి 22 లక్షల మంది రైతులు అంటారు. రైతుకు రుణమాఫీ చేసింది 17,000 కోట్లు అంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీ మంత్రులు ఒక మాట, మీరు ఒక మాట, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, రైతు వేదిక చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు ఎక్కడ పోవాలనో అర్థం కాని పరిస్థితి. రుణమాఫీ కాకుంటే ఎవరిని అడగాలో, ఎవడు బాధ్యుడో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కమిటీ చేస్తున్నాం, ప్రతి మండలానికి ఒక కమిటీ చేస్తున్నాం. రైతుల మొత్తాన్ని కూడా తీసుకొచ్చి గజ్వేల్లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల్ని రుణాలు మాఫీ చేసే వారికి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క కథలనిచ్చే ముచ్చట లేకుండా చేసి తప్పకుండా రైతుల పక్షాన మేము నిలబడతాం. జై తెలంగాణ.